చంద్రబాబు పవన్ ఎన్ఆర్ఐ జయరాంపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేశారు. కూటమి నేతలు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారంటూ సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీఎం జగన్పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ నోటీసులకు కూడా చంద్రబాబు స్పందించడం లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు లేళ్ల అప్పిరెడ్డి. ఎన్ఆర్ఐ జయరాం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వేల కోట్లు సిద్ధం చేశారని ఆరోపించారు. 22వ తారీఖున స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వు రాసినప్పుడు కూడా నిన్న జరిగినటువంటి సభల్లో కానీ ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ తిరిగి పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మా నోటితో చెప్పలేనటువంటి మాటల్ని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు సమాజానికి ఏ సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి సూత్రాలను అనుసరించి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దానికి లోబడి ప్రచారాన్ని నిర్వహించుకోవటమో లేదా ఎన్నికల ప్రక్రియకి తోడ్పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నీ నోటికి హద్దు ఆపు లేకుండా ఓ పక్క సైకో అంటావు, ఓ పక్క గొడ్డలంటావు, ఓ పక్క రాళ్లతో కొట్టమంటావు, ఓ పక్క నరరూప రాక్షసుడు అంటావు. ఇదేనా వాడవలసినటువంటి పదాలు?